గ్రాండ్ ఓల్డ్ పార్టీలో వర్గపోరు కామన్. ఆ పార్టీలో ఎవరికి వారే అధిష్టానం, ఎవరికి వారు అధినేత, నేనే బాస్ అని చెప్పుకుంటారు. మరి అలాంటి పార్టీలో ఓ క్రమశిక్షణ కలిగిన నాయకుడు ఇమడలేకపోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సిద్ధాంతం, నిబద్ధత కలిగిన సంస్థలో ఓనమాలు నేర్చుకున్నాడు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఎదిగాడు. అక్కడి నుంచి వలస వచ్చి హస్తంలో చేరి అంతర్మథనంలో పడ్డాడు. ఆయనే ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు కాడందుకున్నాడు. ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సహకరించకపోయినా కష్టాలను కడతీర్చి అధికారంలో నిలబెట్టాడు. అయినా ఇప్పటికీ ఆయనకు పార్టీలో పూర్తిస్థాయి సహకారం మాత్రం లేదు. పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి తమపై పెత్తనం చెలాయించడం ఏంటి అనుకుని అధినేతపై ఎన్ని విమర్శలు చేసినా మనకేంటిలే అని మౌనం పాటిస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నాం, కష్టనష్టాల్లో వదలకుండా అంటిపెట్టుకున్నాం, పార్టీని నిలబెట్టేందుకు కట్టెలు తెచ్చాం, పొయ్యిరాళ్లు పేర్చాం, ఎసరు పోసాం, తీరా అన్నం ఉడుకుతున్న సమయంలో వచ్చి వడ్డించుకుని తిన్నట్టు ఏ పార్టీలోనో పుట్టి ఏ పార్టీలోనో పెరిగి మా పార్టీకి వచ్చి పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలకు పెట్టినా తానే స్పందించుకుంటున్నారే తప్ప మరే ఇతర నేత పల్లెత్తు మాట అనడం లేదు. ఏదో ఒకరిద్దరు మినహా మిగతా అందరూ మనకేంటిలే అనుకుని వింటూ చూస్తూ సైలెంట్గా ఉంటున్నారు. అధికారంలోకి తీసుకొచ్చాడు, ప్రభుత్వాధినేతగా ఉన్నారు, అయినా ఆయన మాటను మాత్రం ఎవరూ పట్టించుకోరు. పార్టీ పరంగా అయినా పాలనా పరంగా అయినా ఎన్ని విమర్శలు చేసినా మనకేంటిలే అని సైలెంట్గా ఉండిపోతున్నారట. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీనా అది ఎక్కడుంది అనే స్థాయికి వెళ్ళింది. ఓ విధంగా చెప్పాలంటే వెంటిలేషన్ పై ఉన్న పార్టీకి ఊపిరిపోసి నిలబెట్టి అధికారంలోకి తెచ్చాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి నాయకుడికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని అంతా అనుకుంటున్నారు. రేవంత్ రాకుంటే కాంగ్రెస్కు అసలు అధికారమే వచ్చేది కాదు. ఇదంతా ఓకే, కానీ రేవంత్ వచ్చాక అప్పటి వరకు ఆ పార్టీలో ఉన్న సీనియర్లను అధిష్టానం పక్కన పెట్టిందట. అతనికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఇతర నాయకులకు మింగుడుబాటం లేదట. పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్లను పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారట. ఆయన వచ్చిన తర్వాత మళ్లీ పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ నేతలు కార్యకర్తలు లేనిదే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైందా అంటూ ప్రశ్నించుకుంటున్నారు. పార్టీ ప్రభుత్వం ఏది చేసినా రేవంత్ పేరే వినిపిస్తోంది. మరి మన పరిస్థితి ఏంటి అని లోలోన గుసగుసలాడుకుంటున్నారట. అందుకే పార్టీ సీనియర్లు ఎవరూ రేవంత్కు సహకరించడం లేదనేది టాక్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. హైడ్రా, మూసీ సుందరీకరణతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పేదలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆవేదనతో ఉన్నారు. కొనుగోలు కేంద్రాలపై విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటినీ క్యాచ్ చేసుకుని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కానీ ప్రతిపక్షాల విమర్శలకు రేవంత్ మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన సీఎంపై విమర్శలు చేస్తే వెంటనే మంత్రులు, పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తారు. విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత అవసరమైతే తప్ప సీఎం స్థాయి వ్యక్తి స్పందించరు. కానీ కాంగ్రెస్లో మాత్రం అన్నీ తానే చెప్పుకోవాల్సి వస్తోంది. 10 ఏళ్లు అధికారానికి దూరం అయ్యారు. పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి నుంచి తిరిగి అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే అందరూ సమన్వయంతో ముందుకెళ్తేనే కదా ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవచ్చు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారట. నిన్న మొన్న వచ్చి పెత్తనం తీసుకుంటే పెద్దోడైపోతాడా అని చూస్తూ కూర్చుంటున్నారట. పార్టీనైతే ఎలాగో అలా అధికారంలోకి తెచ్చాను కానీ పార్టీలో నేతల మధ్య మాత్రం సమన్వయం తీసుకురావడం రేవంత్ వల్ల కావట్లేదు. అందుకే ఇక తన దారిలో తాను నడవాలని ఫిక్స్ అయ్యి ఎవరు కలిసి వచ్చినా రాకున్నా డోంట్ కేర్ అంటున్నారట. అందుకే ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన రేవంత్ పార్టీలో ఉన్న పరిస్థితిని ఇండైరెక్ట్గా తన బాధను కూడా బయటికి చెప్పుకున్నారని అంటున్నారు. దేశం పట్ల నిబద్ధతను తాను ఏబీవీపీలో ఉండగా నేర్చుకున్నానని, ఏబీవీపీలో నిబద్ధత, టీడీపీలో అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకున్నానని చెప్పారు.
ఇంకో అడుగు ముందుకేసి కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి లేరనే విధంగా మాట్లాడారు. చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారు మద్దతిస్తే కాంగ్రెస్లో ఏడాదిలోగా ప్రధాని వ్యక్తి వస్తారని చెప్పడంతో కాంగ్రెస్ పరిస్థితిని చెప్పకనే చెప్పాడంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, రేవంత్ వర్గం అని 2 వర్గాలున్నాయి. వీరి మధ్య పంచాయతీ ఇప్పటిది కాదు. పార్టీలో రేవంత్తో పాటు వచ్చిన నాటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గతంలో పీసీసీ కమిటీల విషయంలో రేవంత్ అండ్ టీం సీనియర్ల మధ్య పెద్ద రచ్చే నడిచింది. వలసవాదులకే పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందని సీనియర్లు ఆరోపించడంతో రేవంత్ వర్గీయులు రాజీనామా అస్త్రం సంధించారు. ఆ తర్వాత పరిణామాలతో పైకి కుదుట పడినట్లు అనిపించినా తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం హస్తం పార్టీలో ఆధిపత్య పోరు ముదురు పాకాన చేరింది. పార్టీలో రేవంత్ దూకుడు ఇలా కొనసాగితే ఇక సీనియర్లైన తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు అధికారం ఉండగానే తామంటే ఏంటో చూపించాలనుకుంటున్నారట. అందుకే రేవంత్తో పాటు ఆయన వర్గాన్ని పక్కన పెట్టాలనుకుంటున్నారని టాక్. అందుకు ఇదే మంచి ఛాన్స్ అని, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వస్తున్నా, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా డోంట్ కేర్ అని దూరంగా అంటి ముట్టనట్లుంటున్నారట. తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న కొత్త పాత నేతల మధ్య వర్గపోరుపై అటు అధిష్టానం కూడా లైట్ తీసుకుంటోంది. పేరుకే సీనియర్లు అని చెప్తున్నారు. 10 ఏళ్లు పార్టీని ఎందుకు నిలబెట్టలేకపోయారని, పార్టీని నిలబెట్టే వారికే ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారట. అందుకే రేవంత్ కూడా సీనియర్లు దూరంగా ఉంటున్నా తనతో కలిసి వచ్చే వారితో మాత్రమే ముందుకెళ్తున్నారు. అటు చూస్తే అధిష్టానం పట్టించుకోదు, ఇటు చూస్తే వలసవాదులదే ప్రాధాన్యత. అధికారం లేనప్పుడు సరే, అధికారంలో ఉండి కూడా సెకండ్ క్యాడర్ లీడర్ల కంటే తమ పరిస్థితి అధ్వాన్నమైందని లోలోన మదనపడిపోతున్నారట. మరి హస్తంలో ముదిరిన సంక్షోభం పాకానబడి రాలిపోతుందా, సర్దుకుని సమన్వయంతో ముందుకెళ్తారా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.